ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ పర్యటించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చీమకుర్తి పట్టణంలో 5వ వార్డు సూర్యనగర్లో విస్తృతంగా పర్యటించిన ఆయన నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చీమకుర్తి మున్సిపాలిటీ సూర్యనగర్లో తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల సందర్భంగా ఇంటింటి కార్యక్రమము బ్రహ్మాండంగా జరిగింది. 2 ఏళ్లలో ఏమేమి చేశామనేది ప్రజలకి చెప్పాము. ముఖ్యంగా తల్లికి వందనము, పెన్షన్లు, ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు, ఇవన్నీ మాట్లాడాము. అందరూ 99% అందరికి వచ్చిందని చెప్పారు. చాలా సంతోషంగా కూడా ఉన్నారు. దాని తర్వాత చీమకుర్తి మున్సిపాలిటీలో మేమేం చేశాము, ఏం చేయబోతున్నాం అని కూడా చెప్పాము. దాదాపు 15 కోట్ల రూపాయలతో అనేక సీసీ రోడ్స్, డ్రైన్స్ చేశాము. చిరకాలపు కోరిక ఇక్కడ ఒక మంచి వాటర్ సప్లై రామతీర్థం నుంచి మంచి ట్యాంకులు కట్టి ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీళ్లు వచ్చే విధంగా 77 కోట్లతో టెండర్ పిలిచి అతి త్వరలోనే అంటే నెల లోపలనే శంకుస్థాపన మేము ప్రారంభిస్తా ఉన్నాము. టెండర్ కూడా అయిపోయింది. దాని తర్వాత మేము ఈ సూర్యనగర్ లో ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు రోడ్లు వేయమని చెప్పారు. 15 లక్షలతో డిఎంఎఫ్ లో మేము రోడ్లు వేసాము. దాని తర్వాత ఆర్ఓ ప్లాంట్ కావాలన్నారు. అది కూడా అతి త్వరలోనే ఎవరైనా గ్రెనైట్ కంపెనీ తీసుకుని వచ్చి లేకపోతే ఎంపీ ల్యాండ్స్ అది కూడా చేస్తాము. దాని తర్వాత ఎండోమెంట్స్ ల్యాండ్ ఉంది, పొజిషన్ సర్టిఫికేట్స్, దాని గురించి ఇంకొకసారి